కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి. ప్రభుత్వం పనితీరు చాలా బాగుందనే దానికి నిదర్శనం ఏంటంటే స్టార్టింగ్ లోనే ఆగస్టులోనే వరదలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి అలాగే వరదల్లో నిన్న ఇళ్లకు గానీ ప్రతి ఒక్క ఇంటికి ఎవరికి చేయాల్సిన సహాయం అలా చేశారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా ఎంపటినే స్పందించి ఏం చేయాలో కార్యక్రమాలు కూడా ఎంపటినే స్పందించి చేసింది సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నదండి. కాకపోతే నిధులు లేక అవకతవకలు అవుతున్నాయి. కానీ మోడీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అన్ని స్టేట్లకంట. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పిన్నాలో ఇటు సైడ్ ఈ రోడ్లు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఏది మన గాజువాక రోడ్డు అనగా, బీసీ రోడ్డు అనగా, నెక్స్ట్ కంద్రపాలెం అనగా ఇవన్నీ బాగానే చేశాడు ఇప్పుడు దాకా. ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు దాకా 150 days అంతా అవుతుంది. బాగానే ఉంది. చాలా బాగుందండి. మంచి ప్రభుత్వం అని చెప్పి వాగ్దానం చేశారు. మంచి పనులే చేస్తా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు. ప్రజల్ని దోపిడీ చేశారు. ఏ విధంగా అంటే చెత్త పన్నుతో సహా వేసి దోపిడీ చేశారు. ఆ చెత్త పన్నును రద్దు చేశారు. అలాగే మధ్యతరగతి వాళ్ళు అలసటతో తాగుతారా లేకపోతే సరదాగా తాగుతారనే విషయం పక్కన పెడితే ఇష్టం వచ్చినట్టుగా గంజాయి కలిపేసి మద్యానికి బానిసలను చేశారు ఒకప్పుడు. అలా కాకుండా క్వాలిటీ మద్యం అందిస్తామన్నారు. ఈ ప్రభుత్వం 6 నెలల్లో చేసి చూపించింది. బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినా లేదు, ఇన్ కేస్ ఏదైనా డ్యూటీ లేట్ అయిన వాళ్ళకైనా లేదు ఆటో డ్రైవర్లకైనా ఇళ్లలో పరిస్థితులు ఇబ్బంది పెట్టినా కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా చాలామంది మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే లేని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కాదండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్న క్యాంటీన్లో భోజనాలు చేస్తున్నారండి. చాలా బాగుంటుందండి అన్న క్యాంటీన్లో. నేను 3 సార్లు వెళ్ళాను. స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ 11,000 కోట్లు అయితే స్టీల్ ప్లాంట్ యాక్చువల్గా ఇప్పటివరకు అదే డెవలప్మెంట్ అయిన స్టీల్ ప్లాంట్ లాస్ ఉందని చెప్పి ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అలా లాస్ ఇప్పుడు వరకు పెట్టుకుంటూ వచ్చాయి. కాకపోతే ఎంప్లాయీస్ కూడా సరిగా టైం మీద డ్యూటీలు చేయగా దానివల్ల అవుతుంది. ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయీస్ కరెక్ట్గా పనిచేయడానికి ఆస్కారం ఉంది. ఒక 10-15 సంవత్సరాల్లో మళ్ళీ లాభాలు తీసుకురావడానికి ముందుకు ఆస్కారం ఉంటుంది. బాగానే ఉంది సార్, బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. అంటే అప్పుడు ఏ పని అయినా సరే సరిగ్గా అయ్యేది కాదు సార్. ఇప్పుడు మాత్రం ఏ పని అయినా కరెక్ట్గా అవుతున్నాం సార్. ఏదైనా అర్జీ పెట్టుకున్నా దానికి అధికారులు రెస్పాండ్ అవుతున్నారు సార్. పరిశ్రమలు అభివృద్ధి అన్నీ బాగానే ఉంది సార్. అన్నీ బాగానే ఉన్నాయి సార్. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది సార్.